ఇష్టం ఉండదు. ఓన్లీ ఫీమేల్ జనరల్. కూర్చోండి. కూర్చో మాట్లాడుకుందాము. ఇంకొక కుర్చీ ఖాళీగా ఉన్నది, మరి పిలువండిగా మళ్ళీ ఎందుకు. ఆకాశం అంతా చిలుకూరు అంటగానే మీది. చిలుకూరి. చిలుకూరి బాలాజీ ఇంటి పేరు చిలుకూరి, ఆదిలాబాద్ వచ్చేసి మా ఊరు. అక్కడ దిక్క, నేను ఇక్కడ దిక్క అనుకుంటున్నానే. కూర్చో కూర్చో, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. నేను ఇదే అనుకుంటున్నా, మన బాలాజీ టెంపుల్ దిక్కు సిల్కూరు అనుకుంటున్నా. కాదన్న, ఆదిలాబాద్ మన. ఆదిలాబాదా? అయితే ఇంకేంది, మంచిగా సుక్క ముక్క ఒరిజినబుల్ దొరుకుతాయి అక్కడ. మంచి గట్టిగా ఉంటావు, మక్క రొట్టె మంచిగా తొగరు పఫ్ వేసుకొని దంచుతావు. అక్కడ ఉత్తరం బాజుకు కదనే, మనదేమో దక్షిణం బాజుకు. ఎట్లా కుదిరిందే? ఏదికెళ్ళి పట్టుకొచ్చిన వీళ్ళను? ఒక అన్నయ్య ద్వారా పరిచయం అయ్యారు నాకు. సురేష్ అన్న అని ఒక అన్నయ్య ద్వారా నుంచి పరిచయం అయ్యి, సో అలా ప్రొడ్యూసర్స్ దొరికారు. సో ప్రొడ్యూసర్స్ తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో కథ చెప్పి. వాళ్ళ పేరు కూడా జడలు ఏమో ఉంది కానీ, జడపోలు, శ్రీరామ్ జడపోలు, హైమావతి జడపోలు గారు. ఒక జడ ఉంటే సరిపోతుంది, జడ మీద పూలు ఉన్నాయి మళ్ళా. ఇద్దరా వాళ్ళు? ఇద్దరు ఇద్దరు అన్నదమ్ములు, అండ్ హస్బెండ్. ఇద్దరు ఆల్మొగలా? వాళ్ళు ఏడికెళ్ళి తెచ్చిరో? డాలర్లు తెచ్చిరో? ఇక్కడ నేను డాలర్లే కన్వర్టింగ్ చేసి ఇక్కడ చేసిరా? డాలర్. అమెరికాకి వెళ్ళి. అమెరికాకి. అవును, చాలా మంది వస్తారే ఎన్ఆర్ఐలు, మంచిగానే వచ్చి టేస్టింగ్తో తీస్తారు సినిమాలు. మీ పేరు లెక్కనే ఇంట్లో కూడా డైలాగులు మొత్తము అంటావుగానే, మనకు ప్రకృతి సహకరిస్తే మంచిగా అవుతుంది. అంటే నేను ఇప్పటిదాకా అదే మంచిగా కలిపిన, జరంత బగారా కలిపిన హీరోయిన్తో. మీరు రాకముందు మెల్లగా గోల్కొండ దాకా పోయేద్దామంట అని కలిపిన. ఆమె కూడా అన్నది, నేచరు సహకరించింది అనుకో, అంటే ఆనకాలం సీజను ఎట్లయినా ఉన్నది, ఒక వర్షం కురిసిన దినము అన్నట్టు గోల్కొండలో డైరెక్ట్ గా డేటింగ్ సెటప్. కానీ ఇప్పుడు బోనాలు కానీ అందరు ఉంటారు అలా. గమ్మత్ ఉన్నది. నువ్వు ఎన్నో దందాలు ఉండంగా సినిమా ఫీలింగ్లకి ఎందుకు వచ్చినావు తమ్మి? అంటే అన్న చిన్నప్పటి నుంచి బాగా పిచ్చి సినిమాలు, డైలాగ్. చిన్నప్పటి నుంచి సినిమా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళి డైలాగ్ చెప్పడాలు, స్కూల్లో ఫ్రెండ్స్తో అవన్నీ ఉంటాయి కదా, ఫైట్లు చేయడాలు. సో అట్ల నుంచి ఆ పిచ్చి కొంచెం అట్లా ముదిరి తర్వాత ఇంకా సరే ఇదే ట్రై చేద్దాంలే గట్టిగా మాట్లాడుతుంటే కొంచెం అదే డ్రామాటిక్ మెలోడీ లెక్క మాట్లాడుతున్నా. అంటే సినిమా పిచ్చి ఎంత ఉందో అర్థమవుతుంది. ఒరిజినబుల్గా అంటే మనము ఏరే లేక మాట్లాడతాం, కానీ ఇప్పుడు పెట్టినా కూడా ఏదో డబ్లింగ్ చెప్పినట్టు అనిపిస్తుంది ఒరిజినల్ క్యారెక్టర్ అదే కదా.